యాక్చువల్లీ చాలా టెన్షన్ గా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మ ముందు మాట్లాడటం, పెద్దవాళ్ళ ముందు మాట్లాడటం చాలా నర్వస్ గా ఉంది. బట్ ఏమైనా తప్పులుంటే క్షమించండి, ముందు చెప్తున్నా. బట్ అందరికీ నమస్తే, నేను మీ సత్యశ్రీ. సో వెంకటరామయ్య గారి తాలూకా ఈ మూవీ నాకు మా సతీష్ గారు ఫస్ట్ కాల్ చేసి, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నానమ్మా, అది నువ్వే చెయ్యాలి అని, అది నీతోనే రాసేసానమ్మా, అది నువ్వే చెయ్యాలి అన్నప్పుడు నా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారా, నా కోసం రాశారా, అంతా అంటే ఓకే, ఎస్ ఐ గాట్ ఇట్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. వెళ్ళి నా క్యారెక్టరే కాదు, నీ స్టోరీ వినగానే నిజంగా నేను అక్కడ ఏడ్ చేశానమ్మా. నిజంగా అంత హార్ట్ టచింగ్ గా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే మా ప్రొడ్యూసర్ కోమలి గారు, ఆవిడ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టేశారండి. మాకు తెలుసు, మాకు కొన్ని షేర్ చేసుకోలేదు, కానీ నిజంగా షూటింగ్ లో ప్రతి రోజు ఆవిడ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారంటే ఈ మూవీ కోసం. ఇప్పుడు ఈ రోజు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అని అంటే వెనక ఆవిడ కష్టం, అలాగే మా సోమేష్ గారి కష్టం. సో త్వరలో ఆవిడకి ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి. నిజంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఆవిడ ఒక స్ఫూర్తి మా మహిళలందరికీ. బికాస్ ఇలాంటి వాళ్ళని చూస్తేనే ఇంకా మన ఆడవాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఇంకా చెయ్యాలి అనే ఒక స్ఫూర్తిని అయితే ఇస్తున్నారు మా కోమలి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు, నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ నేను చెప్పాలి, కోమలి గారు అంటే ప్రతి ఎస్ హియర్ వి వెల్కమ్ ఆర్ తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత కల్వకుంట్ల గారికి సాధారణంగా స్వాగతం పలికే